నమస్కారం. సుందరకాండ 6వ సర్గ. మనం 16వ శ్లోకం దాకా పారాయణం చేసుకున్నాం. 6వ సర్గ. హనుమస్వామి ఇల్లు వెతుకుతున్నారు లంకలో. ఇంకా ఎవరెవరు ఇల్లు వెతుకుతారో చూద్దాం. అవప్లుత్య మహావేగ ప్రహస్తస్య నివేశనం తతోన్యత్పుప్లువే వేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ అథ మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం విభీషణస్య చ తదా పుప్లువే స మహాకపిః మహోదరస్య చ గృహం విరూపాక్షస్య చైవ హి విద్యుజ్జుహ్వస్య భవనం విద్యున్మాలేస్తథైవ చ వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లువే స మహాకపిః సుకస్య చ మహాతేజాः సారణస్య చ ధీమతః తథా చేంద్రజితో వేష్మ జగామ హరియూథపః జంబుమాలే సుమాలేశ్చ జగామ హరిసత్తమః. ఇక్కడికి 21వ శ్లోకం అయింది. మనం 17 నుంచి 21వ శ్లోకం వీటికి అర్థాలు చెప్పుకుందాం. గొప్ప వేగము గలవాడు పరాక్రమశాలి అయినటువంటి హనుమంతుడు ప్రహస్తుడి ఇంటికి పోయెను. అక్కడ నుండి బయలుదేరి మహాపార్శ్వుని భవనానికి పోయెను. పిమ్మట మహాకవియకు హనుమంతుడు మేఘము వలె ఉన్నతమైన కుంభకర్ణుని ఇంటికి విభీషణుని గృహమునకు పోయెను. మహాకపి మహాతేజుడు అగు హనుమంతుడు పిమ్మట మహోదర విరూపాక్ష విద్యుజ్జుహ్వ వజ్రదంష్ట్ర శుకులు అనేటువంటి రాక్షస ప్రముఖుల గృహములకు ధీమంతుడగు సారణుని ఇంటికి సీతాదేవిని వెదుకబోయెను. మహావానరుడు వానరయూధపతి వానర ప్రముఖుడు అయినటువంటి హనుమంతుడు ఆ విధంగా వెతుకుతూ ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి రశ్మికేతువు సూర్యశత్రువు వజ్రకాయుడు అనేటువంటి రాక్షస ప్రవరుల గృహములకు సీతాదేవిని వెతుకగా పోయెను. రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తథైవ చ వజ్రకాయస్య చ తథా పుప్లువే స మహాకపిః ధూమ్రాక్షస్య చ సంపాతేర్భవనం మారుతాత్మజః విద్యుద్రూపస్య భీమస్య ఘనస్య విఘనస్య చ శుకనాసస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య నాదినః విద్యుజ్జిహ్వ ఇంద్రజిహ్వానాం తథా హస్తిముఖస్య చ కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి క్రమమాణః క్రమేణైవ హనుమాన్ మారుతాత్మజః తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః తేషాం వృద్ధిమతాం వృద్ధిం దదర్శ స మహాకపిః. మహాకీర్తిశాలి అయినటువంటి హనుమంతుడు అక్కడ ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖనాశుడు వక్రుడు శఠుడు వికటుడు బ్రహ్మకర్ణుడు దంష్ట్రుడు రోమశుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజ్జిహ్వుడు ఇంద్రజిహ్వుడు హస్తిముఖుడు కరాళుడు పిశాచుడు శోణితాక్షుడు అను సమృద్ధిశాలుడైనటువంటి రాక్షసుల గృహములకు వరుసగా పోయి ఆ రాక్షసుల వైభవోపేతములకు భవనములలో వారి సంపదలను చూసెను. సర్వేషాం సమతిక్రమ్య భవనాని సమంతతః ఆససాదాధలక్ష్మీవాన్ రాక్షసేంద్ర నివేశనం రావణస్యోపశాయిన్యో దదర్శ హరిసత్తమః విచరన్ హరిశార్దూలో రాక్షసీర్వికృతే క్షణాః శూలముద్గరహస్తాశ్చ శక్తితోమరధారిణీః దదర్శ వివిధాన్ గుల్మాన్ తస్య రక్షః పతేర్గృహే రాక్షసశ్చ మహాకాయాన్ నానాప్రహరణోద్యతాన్ రక్తాన్ శ్వేతాన్ సితాంశ్చైవ హరీంశ్చాపి మహాజవాన్ కులీనాన్ రూపసంపన్నాన్ గజాన్ పరగజారుజాన్ నిష్ఠితాన్ గజశిక్షాయాం ఐరావత సమాన్ యుధి నిహంతॄన్ పరసైన్యానాం గృహే తస్మిన్ దదర్శ సః క్షరతశ్చ యథా మేఘాన్ స్రవతశ్చ యథా గిరీన్ మేఘస్తరిత నిర్ఘోషాన్ దుర్ధర్షాన్ సమరే పరైః. ఇక్కడికి 34వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ హనుమంతుడు అందరి ఇళ్ళు రాక్షస భవనాలందరినీ దాటి తిరిగి రావణాసురుడి భవనానికి పోయాడు.
అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఆ హరిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు రావణాసురుడు నిద్రించు సమయమున మేల్కొని కావలియుండు రాక్షస స్త్రీలను చూసెను. వారు శూలములు, ముద్గరములు, శక్తులు, తోమరములు అను ఆయుధములు చేతులలో ధరించియుండిరి. అంటే రావణాసురుడు పడుకున్నప్పుడు కావలిగా ఉన్నటువంటి కావలివారైన ఆ స్త్రీలను చూశాడు. ఆ రావణుని ఇంట కావలియున్న వివిధములైనటువంటి సైన్యాలను చూశాడు. ఆ విధంగా కావలియున్న రాక్షసులు పెద్ద శరీరం కలిగినటువంటి వారై పలు విధములకు ఆయుధములు ధరించి ఉన్నారు. అక్కడ ఎరుపు, తెలుపు రంగు కలిగి మహావేగము గల గుర్రములు కట్టివేయబడి ఉండెను. అచ్చట ఉత్తమమగు గజజాతులలో పుట్టినవి, చక్కని రూపము గలవి, శత్రుగజములను పీడించునవి, గజశిక్షలో సుశిక్షితములైనవి, యుద్ధమున ఐరావతమునకు సాటి అయి శత్రు సైన్యమును చంపు ఏనుగులు ఉండెను. వర్షించు మేఘముల వలె, స్రవించు కొండల వలె మదజలము కార్చునవి, మేఘగర్జనము వంటి ఘీంకారము గలవి, యుద్ధమున శత్రువులకు ఎదిరింపరానివగు ఏనుగులను ఆ రావణ గృహమున హనుమంతుడు చూసెను. ఇక్కడికి మనం 17వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు ఈరోజు సుందరకాండ 6వ సర్గ మనం పారాయణం చేసుకుందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.